హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజీని. ఈరోజు మనం మొక్కరోని పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మొక్కరోని వేసుకోవాలి. వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మొక్కరోని అనేది ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకో వాటర్ వేసుకోవాలండి. ఉడికించిన మొక్కరోని పైన అతుక్కోకుండా ఉంటాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలను మొత్తం కలిపేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసి. ఒక పెద్ద టమోటా పండినది బాగా మంచి కలర్ ఉండేది వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలి. మనం ఉడికించుకున్న మొక్కరోని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోయే సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ మకరోని అండి పాస్తా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.